హలో సార్, మీరు చెప్పినట్టుగా సోడా ఫ్యాక్టరీ దగ్గరకు వచ్చాను. ఎక్కడున్నారు? సార్ మమ్మల్ని ఎవరో ఫాలో అవుతున్నారు. అందుకే అక్కడి నుంచి తప్పించుకొని మేము ఫ్యాక్టరీ లోపల దాక్కున్నాం. మీరు లోపలికి వస్తే మమ్మల్ని చూడొచ్చు సార్. అలాగే. హలో, నేను లోపలికి వచ్చేసాను. ఎక్కడున్నారు? ఎవరు ఎవరు? ఎవరది? ఎవరది? నాతోనే ఆడుకుంటున్నారా? ఎవరది? వద్దు, నన్నేం చేయొద్దు. నన్నేం చేయ. వాళ్ళందరినీ కాస్త దూరంగా ఉండమని చెప్పు ప్లీజ్. వెళ్ళండి. బాడీని కిందకి దించండి. ఓకే మేడం. 8871. మీరు ప్రయత్నిస్తున్న నెంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడి ఉంది. తిరిగి మళ్ళీ కాసేపటి తర్వాత ప్రయత్నించండి. వాళ్ళని చంపేసి ఫోన్ చేస్తానని చెప్పాడు, కానీ వాళ్లే ప్లాన్ చేసి అక్కడికి రమ్మని చెప్పి చంపేశాడు. నాకెందుకో ఆ తోటలో ఆ అమ్మాయిని ఎవరు చంపుంటారో వాళ్లే వీణ్ణి కూడా చంపుంటారనిపిస్తోంది. వాళ్ళు మనల్ని ఇంతలా టార్గెట్ చేస్తున్నారంటే వాళ్ళకి మనకి ఏదో సంబంధం ఉంది అనిపిస్తుంది. వాళ్ళు నెక్స్ట్ మన ఇద్దరిలో ఎవరో ఒకరిని టార్గెట్ చేస్తారనిపిస్తుంది. ఇలా చెప్పి నన్ను భయపెట్టాలని చూడకో. నువ్వు భలేవాడు. నేనున్నంత వరకు మీరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. గ్రామంలో ఏదో పనుందని చెప్పారు కదా, మీరు వెళ్ళి అది ముగించుకుని రండి. ఈలోగా నేను వాళ్ళ సంగతి ముగిస్తాను. సరే, నేను ఆ పనులన్నీ సరిగ్గా చూసుకుని వస్తాను. ఆలోగా నువ్వు వాళ్ళని ఫినిష్ చేసేసాయి. నేను నిన్నే నమ్ముకున్నాను. వెళ్ళొస్తాను. డబల్ 87తో పూర్తయ్యే నెంబర్ నెట్వర్క్లో లేదు సార్. 24 అవర్స్లోగా ఈ నెంబర్ ఎప్పుడు ఆన్ అయినా సరే లొకేషన్ ట్రాక్ చేసి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఓకే సార్. తర్వాత దీన్ని ఎయిర్టెల్ ఆఫీస్కి వెళ్ళి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని వచ్చాను సార్.
777 నంబర్ నుంచి ఎస్ఐ సత్యప్రకాష్కి రాత్రి 10:15కి కాల్ చేశారు సార్. అదే రోజు రాత్రి 10:30కి సేమ్ లొకేషన్లో మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది సార్. మరి ఆ 15 నిమిషంలోనే ఎస్ఐని హత్య చేసి మొబైల్ని స్విచ్ ఆఫ్ చేశారు. అయితే ఇది కన్ఫర్మ్, వాళ్ళే హత్య చేశారు. ఈరోజు మీరు మా ఇంటికి వచ్చి భోజనం చేయడం మా అదృష్టం. సరే కానీ ఈ పార్టీ పనులవి ఎంతవరకు వచ్చాయి? ప్రజలందరి సపోర్టు మనకే కదా. 4 దిక్కుల మన పార్టీ గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారు సార్. జనాలు ఎక్కడ పోగైనా సరే అందరూ మన పార్టీ గురించే మాట్లాడుకుంటున్నారు సార్. రాబోయే ఎలక్షన్స్ లో మీరు పాల్గొంటే ఖచ్చితంగా మీరే గెలుస్తారు సార్. అలాగా, వెరీ గుడ్. ఈసారి ఆ కౌన్సిలర్ సీట్ నాకు ఇచ్చేయండి సార్. ఖచ్చితంగా నేనే గెలుస్తాను. ప్రజలందరూ కూడా అదే ఆశపడుతున్నారు. పార్టీ కోసం నేను చాలా కష్టపడ్డాను. ఇలా చూడు, పార్టీ అన్నాక సీటు కోసం 10 మంది పోటీ పడుతూ ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళలో ఎవరికి సీట్ ఇవ్వాలనేది కొంచెం ఆలోచించి చేయాల్సిన పని కదా. మీరు కనుక నాకు టికెట్ ఇస్తే ఖచ్చితంగా ఎలక్షన్స్ లో నేనే గెలుస్తాను. నా జీవితాంతం నేను మీకు రుణపడి ఉంటాను. రాజకీయాల్లో రుణమన్న పదానికే చోటు లేదు. రాజకీయాల్లో నువ్వు గొప్ప స్థాయికి వెళ్ళాలంటే 3 దారులున్నాయి. 1, పార్టీ కోసం నువ్వు పొద్దున రాత్రి కష్టపడి ప్రజలకు సేవ చేసి జనాల మనసులు గెలుచుకుని రాజకీయ చదరంగంలో రాజుగా ఉండాలి. ఇక 2ది, నాయకుడవటానికి అర్హత లేకపోయినా జాతి ఇంకా డబ్బు బలంతో అధికారాన్ని సంపాదించుకోవచ్చు. ఇక 3ది, గెలిచిన వాళ్ల పక్కనే ఉంటూ జీవితాంతం వాళ్ళకి సేవ చేస్తూ ఉండాలి. దానర్థం తల పట్టుకోవటం. తలని పట్టుకొని రాజకీయంగా పైకెదగచ్చు. నాకు తెలుసు నీకు సీట్ ఇస్తే గెలుస్తావని, కానీ అందులో నాకు లాభమే ఉంటుంది. లాభ నష్టాల గురించి ఆలోచించేవాడే రాజకీయ నాయకుడు. నేను ఫస్ట్ టైం నీ ఫేస్ చూశాక నువ్వు రాజకీయంలోకి రాలేవని నాకు అనిపించింది. కానీ నీ ఇంటికొచ్చాక నీ చెల్లి మొహం చూసిన తర్వాతే రాజకీయంగా నువ్వు కూడా గొప్ప స్థాయికి వెళ్తావని నాకు అనిపించింది. నీకు టిక్కెట్ కావాలంటే ఈరోజు రాత్రికి గెస్ట్ హౌస్కి నీ చెల్లెల్ని పంపించు. ఎలక్షన్ టికెట్ నీ ఇంటి ముందు నీ కాళ్ళ దగ్గర పడుంటుంది. మా చెల్లెల్ని ఇన్వాల్వ్ చేయొద్దు సార్. మీకు కావాలంటే నేనే వస్తాను సార్. తినటానికి అన్నం లేకపోయినా బ్రెడ్ తిని బతికేస్తాను. కానీ పాడైపోయిన వాటిని అస్సలు ముట్టుకోను. ఆలోచించి చెప్పు. సరే సార్, నేను నా చెల్లెలతో మాట్లాడి నా చెల్లెల్ని మీ గెస్ట్ హౌస్కి పంపిస్తాను. కానీ మీరు ఈసారి కౌన్సిలర్ సీట్ని నాకే ఇవ్వాలి సార్. ఇలా చూడు, భోజనం కడుపు నింపి ఆకలిని తీరుస్తుంది. కామం దేహం ఇంకా మనసు ఆకలిని తీరుస్తుంది. అన్నం తిని రుణాన్ని మర్చిపోతారేమో, కానీ దేహం రుణాన్ని మర్చిపోలేరు. టికెట్ నీకే, దిగులు పడుకో. థ్యాంక్ యూ సార్.